బీసీలను భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ మోసం చేశాయని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీతోని బీసీలకు న్యాయం జరుగుతుందని నిర్ణయానికి ప్రజలు కూడా వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. నగరాన్ని ప్రపంచానికే తలమానికంగా మారుస్తామని భారత రాష్ట్ర సమితి గతంలో చెప్పింది. కానీ అందుకు అనుగుణంగా ఎలాంటి ముందడుగు పడలేదు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చింది. ఓట్ల కోసం ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగాయి. 2-3 రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తాం. ఈ ఉప ఎన్నికలో గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్గా ఇవ్వాలి. రేపటి నుండి కార్యకర్తలు నేతలు జూబ్లీహిల్స్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈరోజు ఓట్ల రాజకీయాల కోసం ఈరోజు మజ్లీస్తో కలిసి వాళ్ళ కాళ్ళ దండాలు పెట్టి ఓట్ల కోసం ఈరోజు రెండు పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు ఓట్లు అడిగేటువంటి నైతిక అధికారం లేదు. ఆర్టీసీ బస్సులు పెంచారు. బీఆర్ఎస్ పార్టీ ఏదో ఆర్టీసీ బస్సులు వాళ్ళేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళకి అధికారమే లేదు. వాళ్ళు చేయబట్టి ఆర్టీసీలో ఎంతమంది ఇక్కడ ఆ రోజు సమ్మె చేస్తే శాలరీ లేకపోతే జీతాలు లేకపోతే ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి చూసిన ఆ రోజు నేనున్నా. అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆర్టీసీ మద్దతు పలికిన ఆర్టీసీ కార్మికులకు మన వారికి మద్దతు పలికితే ఈ ఆర్టీసీ గురించి ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మన ఒక రాష్ట్రంలో మహిళలకు మాత్రం ఉచితంగా ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మళ్ళీ రేట్లు పెంచి ఈరోజు సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. మరి ఒక చేతుల్ని ఇచ్చి ఇంకో చేతులు గుంజుకోవడం ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. జూబ్లీహిల్స్ లో గుళ్ళు కూడా కొడుతున్నారు, టెంపుల్స్ కూడా కొడుతున్నారు, హిందువులకు రక్షణ లేకుండా చేస్తున్నారు జూబ్లీహిల్స్ లో. అటువంటి ప్రయత్నాలు ఈరోజు జూబ్లీహిల్స్ గెలవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుని జూబ్లీహిల్స్ గెలుస్తాము అనేటువంటి ప్రచారం కాబట్టి దానికోసం ఈరోజు మన జూబ్లీహిల్స్ ఒక ప్రయత్నం చేస్తాం. బీసీ రిజర్వేషన్పై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కృష్ణయ్య. ఎన్నికల ప్రక్రియను 2 వారాల పాటు ఆపడం అనేది దురదృష్టకరమన్నారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపుతని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం తాము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల హక్కులను విఘాతం కలిగిస్తుంది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నారని విమర్శించారు. మన వాణి లేదు కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి దయనీయ స్థితి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు కాదు కాబట్టి మానవీయ కోణంతో ఆలోచించాల్సినటువంటి అనేక అంశాలను కూడా వేరే ప్రాతిపదికన నిర్ణయించడం వల్ల ఈ దుస్థితి కొనసాగుతా ఉన్నది. కాబట్టి మరి వీటన్నిటి కూడా ఒకవైపు పాలక వర్గాలు, ఆధిపత్య కులాలు, అగ్రవర్ణ కులాలు ఎంత బాధ్యత వహించాలో మరో రకంగా మనం కూడా అంతే బాధ్యులం అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది అనేటువంటి విజ్ఞప్తిని చేస్తా ఉన్నాం. ఎవరికి స్వార్థ ప్రయోజనాలు వద్దు. బీసీల కోసం మనం త్యాగం చేశాం. ఇంకా దీనికి రూపం ఇవ్వాలి. మన సోదరులు చెప్తున్నారు, మస్జిద్ తయారు చేసిన సిమెంట్, ఇసుక అంగడి బిల్డింగ్ కట్టాలి. ఈ ఉద్యమానికి ఒక స్వరూపం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోయింది కాబట్టి దీనికి మనం అందరం కలిసికట్టుగా ఈ ఉద్యమం లోకల్ బాడీ మీద ఉన్నది. ఇది రూపాంతరం చెంది దయచేసి మరి అందరూ మద్దతు తెలపాలి. ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ సమయం పోతే మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బానిస బతుకులు తప్ప ఇంకేం రాదు. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే 9th డిసెంబర్ ప్రకటన వచ్చిన తర్వాత ఐక్యం ఎట్లయిందో ఇలా 9th జీవో ఎంకిపోయిన తర్వాత కూడా గట్లే కావాలి. అదే తరహా ఉద్యమం జరగాలి. అందరూ సమైక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి ఎవరు పిలిపించినా దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఎవరంతా వాళ్ళు పాత్ర పోషించాలి. పాత్ర పోషించి
దాన్ని సక్సెస్ఫుల్ చేసేటట్టు చేసుకోవాలి. మరి త్వరలోనే మళ్ళీ అందరం అన్ని నాయకులు కూడా పిలుస్తాం. కార్యాచరణ ఇంకా బలమైనటువంటి కార్యాచరణ ఎట్లుంటుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు మందకృష్ణ మాదిగ. సుమోటోగానైనా కేసు బుక్ చేయాలని కోరారు. మధ్యప్రదేశ్లోని ఖజురాహో దేవాలయంలో విరిగిపోయిన విష్ణుమూర్తి విగ్రహం ఏర్పాటు విషయంలో జరుగుతున్న విచారణ సందర్భంగా సిజేఐ బిఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఒకవేళ ఆ న్యాయవాది మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆయన సిజేఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా దాడికి పాల్పడకూడదు. ఒకవేళ ఈ దాడి చెప్పుతో కాకుండా రాయి, కత్తి, తుపాకీతో జరిగితే ప్రమాద తీవ్రత పెరిగేది. మరి అలాంటప్పుడు కేసు నమోదు చేసేవారా కాదా అని ప్రశ్నించారు. న్యాయమూర్తుల ముందు జరిగింది, న్యాయవాదుల ముందు జరిగింది, దేశం ముందు జరిగింది, మీడియా ముందు జరిగింది. ఇది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. అయినప్పటికీ దాడి జరిగి వారం గడుస్తున్నప్పటికీ, వారం అవుతున్నప్పటికీ దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి మీద ఇంతవరకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు. దాడి చేసిన వాళ్ళు సాధారణ పౌరుడా లేదా అతనికి అత్యున్నత పదవులకు సంబంధించిన ఉన్న వ్యక్తి అంతో సంబంధం లేదు. దాడి చేశాడా లేదా అనేదే చట్టం ముందు అందరికి సమానంగా భావించాల్సి వస్తుంది. ఆ వ్యక్తి సిజే గారి మీద చెప్పుతో దాడి చేసిండనే విషయం రికార్డ్ అయిన తర్వాత కూడా ఎందుకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయలేదు? రెండోది, కొన్ని సంఘటనలను మీడియా ద్వారా చూసి లేదా పేపర్ల ద్వారా ప్రింటో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూసి పోలీసులు సుమోటో కేసు నమోదు చేస్తారు. కొన్ని సంఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న న్యాయమూర్తులు కూడా ఈ కేసును వెంటనే నమోదు చేయండి అని చెప్పి న్యాయమూర్తులు కూడా కేసులు నమోదు చేయించిన చరిత్ర ఈ దేశంలో కనిపిస్తున్నది. ఒక సీజే దళితుడు, దేశ అత్యున్నత న్యాయమూర్తికి ఇంత అవమానం జరిగితే ఆ అవమానాన్ని దేశంలో ఉండబడే ప్రజలందరూ ఖండిస్తున్నారని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సీజే మీద జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశాడు. జరిగిన దాడి పట్ల ప్రతి భారతీయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అని. అంటే ప్రతి భారతీయుడికి ఆగ్రహం కలిగించే అంత దాడి అనేదే కదా. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్ పలువురు నాయకులతో కలిసి అల్లాపూర్ సీఐకి ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ముస్లిం సమాజపు భావాలను దెబ్బతీసేలా, సామాజిక సౌహార్దానికి భంగం కలిగించేలా ఉన్నాయని నేతలు పేర్కొని రాజాసింగ్పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ పునరుద్ధరించాలని చేసిన పోరాటంలో ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ సభ్యులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు నిర్వహించవద్దని, నగర శివార్లో ధర్నాలు చేసుకోవాలని ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం, టీజేఏసీ ఇతర వామపక్ష ప్రజా సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగానే తమపై కేసులు పెట్టారని చాడా తెలిపారు. పోరాటంలో పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని చాడా డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 2014 అధికారం రాగానే 2016లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ రద్దు చేసి ఈ హైదరాబాద్ శివార్లలో, అంటే ఊరు హైదరాబాద్ బయట, అటు ఉప్పల్గా బయట కావచ్చు లేదా ఇటు షాద్నగర్ బయట కావచ్చు, ఇంకా ఇతర బయటనే ధర్నాలు చేయాలని తీర్మానం చేసి జరిగింది. ప్రభుత్వం నిర్ణయించింది. దానిపైన పార్టీలు, ప్రజా సంఘాలు అందరం కలిసి ధర్నా చౌక్ను పరిరక్షించాలనే లక్ష్యంతో ఆనాడు సిపిఐ, సిపిఎం, వామపక్షాలు, తర్వాత టీజేఎస్ అందరం కలిసి పెద్ద ఇందిరా పార్క్ ధర్నా పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దానికి నేను కన్వీనర్గా, విశ్వేశ్వరరావు కన్వీనర్గా, వీరభద్రం, వదండరాం అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యోగం చేశాం. ప్రజా సంఘాలు, పార్టీలు కూడా బాగా వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఆఖరకు ఎక్కడ ధర్నాలు చేయకుండా చేస్తే మగ్దుమ్మలోనే నెలల తరబడి ధర్నాలు కూడా దీక్ష కూడా చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం మేమంతా కూడా కోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా అసలు సెల్ టవర్స్ ఎక్కడంటాయి, ఊళ్ళో ఉంటాయి కదా,
ప్రజా గొంతుకు ఎక్కడికి తీస్తారు? మరి ప్రజల మధ్యనే వినిపించాలి కదా, ప్రజలకు ప్రభుత్వం దగ్గరే ఉండి వినిపించాలి కదా. అందుకని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కొనసాగించాలని తీర్పిచ్చింది. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. ఏదైనా ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వాళ్ళ కొనసాగుతున్నది అంటే కేవలం ఆనాటి పోరాటాల వల్ల చెప్పి తెలియపరుస్తున్నాం. అయితే ఆనాడు మేము చేసిన పోరాటాల ఫలితంగా ధర్నా చౌక్ విజయం సాధించబడింది. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఆక్రమణలను తొలగించి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సుమారు 750 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో 5 ఎకరాల జలమండలికి ఎకరా 20 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆ 1.5 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదేనంటూ పార్థసారథి అనే వ్యక్తి రోడ్డెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేట కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగానే 5 ఎకరాలు ఆధీనంలోకి తీసుకుని షెడ్యూలు వేసి పహారా పెట్టాడు. ఈ విషయంపై జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా ఈ విధంగా మా వాదన వినకుండా, మేము చెప్పేది వినకుండా, మాకు కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హైకోర్టు డైరెక్షన్స్ తోటి పీస్ఫుల్గా ఉన్న పొజిషన్ ఈ విధంగా డిస్టర్బ్ చేయడం మాకు చాలా బాధగా ఉందండి. హైడ్రా ఫార్మేషన్ ఈజ్ అ వెరీ నోబుల్ థాట్ ఆఫ్ ఆనరబుల్ సీఎం గారు. వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. టు రిస్టోర్ ద వాటర్ బాడీస్, టు రిస్టోర్ ద లేక్స్ అండ్ ఆల్. కానీ ఈ విధంగా ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద పడి ఇట్లా ధ్వంసం చేయటం ఏదైతే ఉందో ఇది చట్టబద్ధం కాదండి. ఇది చాలా చట్ట విరుద్ధము, ఇది ఇల్లీగల్. ఆనరబుల్ హైకోర్టు కంటే హైడ్రాకి ఎక్కువ అధికారాలు ఉన్నాయని వీళ్ళు అనుకుంటే అది చాలా పొరపాటు. మనకి ఏదైనా కాన్స్టిట్యూషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీబడి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఆనరబుల్ సీఎం గారికి, ఈ 403లో 129లో చాలా అవకతవకలు ఇంతకు ముందు ప్రభుత్వాల్లో జరిగినాయి సార్. మీరు ధైర్యంగా వాటిని బయటికి తీసి, నిజాలు బయటికి తీసి మాలాంటి బాధితులందరికీ మీరు న్యాయం చేయగలరని నమ్మకంతో మేము ఉన్నాం సార్. 129, 403 బాధితులందరికీ నేను పిలుపునిస్తున్నా, మీరందరూ కలిసి రండి, మనమందరం కలిసి న్యాయపరమైన పోరాటం చేద్దాము. మనందరం బాధితులం కాబట్టి మీరందరూ కలిసి వస్తే మనం న్యాయపరంగా పోరాటం చేసి మన హక్కు మనం సాధించుకుందాం, మన భూములు మనం సాధించుకుందాం. 20 years నుంచి పొజిషన్లో ఉన్నామండి మేము ఈ ల్యాండ్లో. ఏం జరిగింది? పొద్దున్నే వచ్చారు హైదరాబాద్ మొత్తం కూల్ చేశారు. మేము సీసీ కెమెరాలు పీకేస్తుంటే చూసి ఏం జరిగిందని వచ్చేసరికి మొత్తం అయిపోయింది. అదే అండి గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు మా ల్యాండ్ అని మేము క్లెయిమ్ చేస్తున్నాము. లెట్ ద కోర్ట్ డిసైడ్ హూస్ ప్రాపర్టీ ఇట్ ఈస్. మేము ఏమంటున్నామంటే లెట్ కోర్ట్ డిసైడ్. కోర్ట్ డిసైడ్ చేస్తుంది ఎవరు భూమి ఏంటి అనేది. కోర్టు గవర్నమెంట్ భూమి అంటే గవర్నమెంట్ తీసుకోమానండి. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో ₹1 కోటి నగదు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందిన కళాశాలలో జరిగింది. దాదాపు 200 కెమెరాలకు అనుసంధానమైన DVRలను కూడా ఎత్తుకెళ్లారు దుండగులు. కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళాశాలలో ₹1 కోటి డబ్బు రాత్రి ఉంచడం పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలను అందిస్తున్నామని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ CMD కాసర్ల మహేందర్ రెడ్డి అన్నారు. ఉప్పల్లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన 2 వెంచర్లకు సంబంధించిన బ్రోచర్లను మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదిలాబాద్లో హ్యాపీ హోమ్స్ పేరుతో HMDA లేఅవుట్ చేస్తున్నామని, యాదగిరిగుట్ట చిన్న కందూరు వద్ద ఇందిరప్రస్థ పేరుతో DTCP లేఅవుట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. కస్టమర్లను సంతృప్తిపరచడమే లక్ష్యంగా తాము ఇండ్ల స్థలాలను అందిస్తున్నామని, అందుకే తమకు ప్రజాదరణ ఉందని, వచ్చే నెల మరో 3 వెంచర్లను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని మహేందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఉప్పల్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుండి మరో 2 మెగా వెంచర్స్ బ్రోచర్స్ లాంచింగ్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. ఈ 2 వెంచర్లు ఒకటి గట్కేసర్ దగ్గర, ఇంకొకటి యాదగిరిగుట్ట దగ్గర ఉన్న చిన్న కందుకూరు దగ్గర. 2 వరంగల్ హైవేకు అతి సమీపంలో ఈ 2 వెంచర్లు లాంచ్ చేయడం జరిగింది. ఒకటి HMDA అండ్ ఇంకొకటి DTCP. ఇప్పటి వరకు చాలా వెంచర్లు లాంచ్ చేసుకొని క్లోజ్ చేసుకోవడం జరిగింది.
ఈ వెంచర్ కూడా అతి త్వరలోనే వెంచర్ లాంచ్ చేసుకొని చాలా ఫాస్ట్గా క్లోజ్ చేయాలని మా మార్కెటింగ్ మిత్రులందరూ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ మంత్ కూడా ఇంకో 3 వెంచర్లు లాంచ్ చేసుకోబోతున్నాము. ఈ టైంలో ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్న మా మార్కెటింగ్ మిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళ శ్రమ చాలా అధికంగా ఉన్నందుకే ఇంత ఈజీగా బిజినెస్ చేసి కంప్లీట్ చేసుకోగలుగుతున్నాము. ఇదంతా మా మార్కెటింగ్ మిత్రులకే చెందుతుంది. సో ఈరోజు వెంచర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసం ఉంటూ తార్నక రైల్వే డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రమోద్ కుమార్ కూతురు మౌనిక అనే యువతి అదే కళాశాలలో వాలీబాల్ కోచ్గా చేరి తనను ప్రేమించాలని మౌనికను వేధిస్తున్నారు. అంబాజీ అనే వ్యక్తి ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది మౌనిక. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. చదువులో మంచిగా రాణించే నా బిడ్డ ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని నిన్న లాలాపేటలో ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థిని మౌనిక తల్లి కన్నీరు మున్నీరయింది. తమకు ఒకరి మీద అనుమానం ఉందని ఆ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. చిన్న వయసులో ఇలా తను చాలిస్తుందని అసలు అనుకోలేదని వాపోయింది. అంబాజీ అనే అతను మా చెల్లెల్ని వేధిస్తాడని మా దృష్టికి వచ్చిందని మౌనిక సోదరుడు తెలిపారు. చిన్న పాప లాంగ్ మెమో తీసుకోవడానికి పోయి వచ్చే వరకు నా బిడ్డ ఇట్లా వేసుకుంది. నా బిడ్డ ఇట్లా అయ్యిందని ఫోన్ వస్తే నేను రైల్వే హాస్పిటల్ పోయినాము. ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కాలేజ్ నుంచి వచ్చింది, బిడ్డని తీసుకొచ్చిందేమో మంచిగా ఉంది రా బిడ్డ అంటే నేను రెస్ట్ తీసుకుంటా మమ్మీ అంటే నేను నా భర్త పోయినాము. లాంగ్ మెమో తీసుకొని పోయినాము. వచ్చేవరకు అర్ధ గంటలో నా బిడ్డ శవం అయిపోయింది. ఏమైంది ఏంటి డీటెయిల్స్ ఏం తెలియదు మాకు. ఇంకా మేమంతా చాలా షాక్లు ఉన్నాము. నా బిడ్డ ఇట్లా అసలు మేమే అనుకోలే ఇట్లా చేస్తుందని. నా బిడ్డ టాపర్ అన్నిట్లా. నా బిడ్డ క్లాసికల్ డాన్సరు, చదువులో ఫస్ట్. నా బిడ్డ అనుమానం ఎవరి మీద లేదయ్యా. ఒకరు అనుకుంటున్నాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు చూస్తా ఉన్నారు. వాళ్ళ మీద మాకు చాలా నమ్మకం ఉంది. వచ్చేవరకు మమ్మీ డాడీ అప్పటికి ఇంట్లోనే ఉన్నారు. నేను కూడా ఆ రోజుకి ఇంకా స్నానం చేయలేదు. నార్మల్ గా ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. షాప్ కి వెళ్ళినాము, షాప్ నుంచి సామాన్ కూడా తెచ్చుకున్నాం మేము వెళ్ళి. ఇంకా మమ్మీ డాడీ చిన్న చెల్లెది మెమో తీసుకురావడానికి వెళ్ళినారు నారాయణ కాలేజ్ కి, మా చిన్న చెల్లెది. అయితే వాళ్ళు వెళ్ళంగానే నేను కూడా మా ఆమెకి చెప్పి స్నానంకి వెళ్తున్నా అని చెప్పినాను. ఆ రోజు ఎప్పుడులాగానే స్నానంకి వెళ్ళినాను. టీవీ ఆన్ చేసింది, టీవీ కూడా వస్తుంది అని చెప్పింది. సరే టీవీ చూస్తుంది కదా అని నేను స్నానం చేస్తున్నాను. ఇంకా స్నానంకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఈ 2 డోర్స్ లాక్ ఉండే, ఇది పక్కది ఇంకోటి. డోర్లు లాక్ ఉండగానే ఇంకా ఏంది అని నేను అప్పటికి లేట్ చేయకుండా డోర్ తన్నేసి ఒక 5 times డోర్ తీసినాను. అది తీసే వరకు ఇంకా ఊరేసుకొని ఉంది. 6 months 1 year నుంచి ఎవరు అంబాజీ లక్కీ అంట వాడి పేరు, ఇట్లా ఎంట పడుతున్నాడు, హరాస్ చేస్తున్నాడు అని చెప్పినాడు. వాడు ఇక్కడ మాణికేశ్వర్ నగర్ లో ఉంటాడంట. వాడు హరాస్ చేస్తున్నాడు, ఎంట పడుతున్నాడు అని చెప్పినారు వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగితే. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్, సూరారం, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 వేరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. సులభంగా డబ్బులు సంపాదించాలనే అతి ఆశలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు నిందితులు. ఒకరు కార్ కిస్తీ కట్టేందుకు డబ్బులు లేక గొలుసు చోరీ చేస్తే మరొకరు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తి డెలివరీ బాయ్గా పనిచేస్తూ నడుచుకుంటూ వెళ్లే ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. వారి వద్ద నుండి అల్వాల్ పోలీసులు 16 గ్రాముల బంగారు గొలుసు, ఒక చరవాణి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 7 తులాల బంగారు గొలుసులు, దాంతోపాటు 2 ద్విచక్ర వాహనాలు, 2 చరవాణీలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. గత వారం రోజుల నుంచి మనకి 4 చైన్ స్నాచింగ్ కేసులు అయినాయి. అందులో 3 డిటెక్ట్ అయినాయి. ఇంకొకటి అది కూడా మనం పర్సన్స్ ఐడెంటిఫై చేసినాము. 1-2 days లో దాన్ని కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఫస్ట్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ తారీఖు ఒక అరోరా ఫార్మా కంపెనీ దగ్గర ఒక అఫెన్స్ జరిగింది. అందులో విక్టిమ్ లేడీ నర్సాగౌని ఇందిరా, ఈమెది మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండలం
మద్దూరు విలేజ్. ఆమె వేరే ఒక బంధువుల ఇంటికి అని వస్తుంటే మస్కూరి అరుణ్ కుమార్, ఇతను సంగారెడ్డి జిల్లా అన్నారం విలేజ్ గుమ్మడిదల మండలం. ఇతను ఆమె సింగిల్ లేడీ అని చెప్పేసి ఆమెని కాపు కాసి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారుగా 3.5 తులాల బంగారాన్ని తీసుకోవడం జరిగింది, పుస్తకదాడు. తర్వాత మన వాళ్ళు SOT, CCS, లోకల్ పోలీసు యాక్టివ్గా పనిచేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరాలు ట్రాక్ చేసుకోవడము, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంతో మనకి నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర పల్సర్ బైక్ వాడాడు, అందులో హెల్మెట్ పెట్టుకున్నాడు, ఆ రోజు పల్సర్ బైక్ వాడాడు. అదేవిధంగా ఈ 31 గ్రామ్స్ల బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. రెండవ కేసు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7వ తారీఖు సాయంత్రం 5:30కు జరిగింది. ఉప్పల్కి చెందిన రాష్ట్ర BJYM రాష్ట్ర అధ్యక్షులు రేవెల్లి రాజు మృతదేహం బీబీనగర్ చెరువులో లభ్యమైంది. గత 2 వారాల క్రితం రేవెల్లి రాజు తన తల్లిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రేవెల్లి రాజు అదృశ్యమయ్యాడని రాజు భార్య ఉప్పల్ PSలో ఫిర్యాదు చేశారు. నిన్ననే రాజు చనిపోతున్నాను అంటూ వీడియో వైరల్ కావడం, తల్లి నన్ను మోసం చేసింది అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన రాజు మిస్సింగ్ అయ్యాడు. నేడు బీబీనగర్ చెరువులో రేవెల్లి రాజు విగతజీవిగా వెలిశాడు. కుటుంబంలో ఉన్న ఆస్తి తగాదాలే గొడవలకు కారణమని తెలుస్తుంది. తప్పు జరిగిపోయింది అమ్మా, చేతులెత్తి నమస్కరిస్తున్నా, నన్ను క్షమించు. ఇంకోటి, ఏ రోజు కూడా నేను నా కుటుంబం మంచిగా ఉండాలి, నలుగురిలో తలెత్తుకొని తిరగాలని చెప్పి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఇంటికి పెట్టిన, నా తమ్ముని ఫస్ట్ పెళ్ళి పెట్టిన, అన్నిటికి పెట్టిన. కానీ నేను ఊహించలేదు ఎప్పుడు కూడా, మా అమ్మనే నన్ను మోసం చేస్తాను ఊహించలేదు. సరే కొట్టిన, తప్పు జరిగింది, నలుగుట్లో పెట్టి తిట్టిపియాలి అంతేగాని దాన్ని వీడియో తీసి వైరల్ చేయడము, నేను పరువు కోసం ప్రాణం ఇచ్చే రకం నేను. ఆ వీడియో తీయడం వల్ల ఎక్కడ కూడా నేను తలెత్తుకొని తిరగలేని పరిస్థితి దాపరించింది. కేవలం ఆ వీడియో వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ వీడియో ఎవరు తీసిరు అనేది మా అమ్మకు తెలుసు, మా తమ్ముని కూడా తెలుసు. అంతెందుకు, ఆ వీడియో తీసింది మరదలే, దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, అమ్మా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, నన్ను నమ్మించి గొంతు కోసినట్టు నన్ను నా పిల్లాన్ని నా పిల్లల్ని మాత్రం గొంతు కోయకు.